మరిన్ని వీడియోల కోసం ప్రేమతో మీ నాగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కనిపెట్టాడు గాని భలే మొత్తిస్తుందిరా. ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్ లో మనకి? రాయ్ మొత్తెక్కేదాకా తాగుతాం అంతేనా? ఆకలేస్తే తింటాం, డబ్బులు కావాలనుకో బెదిరించి ఆకుంటాం. రాయ్ జీవితంలో ఇంతకన్నా ఇంకేం కావాలరా? ప్రియా దేవుని సంగమా, ఈరోజు చాలా మంది త్రాగుచూ వాళ్ళని వీళ్ళను కొడుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అదే జీవితం అనుకుంటారు, అందులోనే సంతోషం ఉందనుకుంటారు. దేవుని మాటలు చెప్పాలి, దేవుని ప్రేమను గురించి చెప్పాలి, దేవుని యొద్దకి వారిని నడిపించాలి. అప్పుడు వారు దేవుని ప్రేమను గురించి, దేవుని యొక్క కృపను గురించి వారు తెలుసుకుంటారు. కనుక రాయబడింది, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు దారి తప్పి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు, తాను కలిగిందంతా పోగొట్టుకున్నాడు. అయితే దేవుని ప్రేమ మాట, దేవుని మాట వచ్చి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చాడు. అలాగనే మనం కూడా ఇలాగా తమ జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తమ బ్రతుకుల్ని పాడు చేసుకుంటున్న వారిని గురించి దేవుని ప్రేమ చెప్పాలి, దేవుని మాట వారికి వినిపించాలి. అప్పుడు వారు దేవుని సన్నిధికి నడిపించబడతారు. ప్రియ సంగమా, ఇది మీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత. ప్రేమను పొందుకుందాం. ఇక నీ పని ఫినిష్ చేస్తున్నాను.
బ్రదర్, మీరు కొంచెం అడ్డు తప్పుకుంటే నేను వెళ్తాను. వెళ్దూలే కానీ ఇక పాస్టర్, నా సంతోషానికి నా ఆనందానికి నువ్వు అడ్డుపడుతూ నన్ను అడ్డు తప్పుకోమంటావా? ఏయ్, నీ అందు చూస్తా. ఏయ్, ఇదంతా కాదు కానీ నీ మాటల్లోకి వినబడకూడదు. మైక్ ఆఫ్ చేయాలా, చర్చ్ బంద్ చేయాలా? మెంటల్ ఎక్కిపోతుంది నీ మాటలు. అర్థమవుతుందా నీకు? నిన్నే అర్థమవుతుందా? చూడు బ్రదర్, మీరెవరో నాకు తెలీదు. మాట్లాడుతుంది నేను కాదు, నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడే మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. పాపం చేస్తే వచ్చే సంతోషము తాత్కాలికమే. పాపాన్ని విడిచిపెట్టి చూడు, నిజమైన సంతోషాన్ని అనుభవిస్తావు, దేవుని ప్రేమను పొందుకుంటావు. ఇక ఆపేహే. యారా, పోలీసుని నా దగ్గరే పర్సు కొట్టేస్తావా? మాట్లాడు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయండి సార్. నిన్ను స్టేషన్ తీసుకెళ్లి 4 ఉతికితే పాతయన్నీ కక్కేస్తావు. చూడండి సార్. ఏంటది? అమ్మ హాస్పిటల్లో ఉంది సార్, అందుకే ఈ పని చేశాను సార్. ఈసారి క్షమిస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేసావనుకో పో. రేయ్ సార్, వెళ్ళరా. ఎందుకు సార్? రా. మందులు కొని అమ్మకి. సార్, మీరు మంచివారు సార్. పో. అరే, ఓ పాస్టరా, ఇదేంటి పాస్టర్ ఎలా పడిపోయావు? నన్ను మారుస్తానన్నావు కదా. ఏయ్, మార్చ. పాస్టర్ లేవు పాస్టర్. దేవుడు మాటలు ఇప్పుడు చెప్పు. ఏంటి పడుకుంటున్నావా? ఏయ్, నీకు నిద్ర వస్తుందా? నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. అన్నయ్య, 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 ఏమైంది అన్నయ్య? లేగన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, నీకేలా జరగాల?
ప్రైజ్ రాడ్ అన్నయ్య. ప్రైజ్లాడు తమ్ముడు. రా కూర్చో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి? అన్నయ్య, అది నీకోటి చెప్పాలన్నయ్య. చెప్తమ్ముడు. అన్నయ్య, మీరు బయట పెట్టే మీటింగ్స్, దేవుని మాటలు కొంచెం తగ్గించుకుంటే మంచిదనిపిస్తుంది అన్నయ్య. ఎందుకంటే మనం చెప్పే మంచి మాటలు కూడా కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు ఉన్నారన్నయ్య. వాటి వల్ల నీకేమైనా ప్రమాదం వస్తుందేమో అని భయమేస్తుంది అన్నయ్య. తమ్ముడు, నేను బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. బ్రతుకున్నంతకాలం దేవుని మాటలు చెప్తాను. పాపంలో పడి నశించిపోతున్న వారిని దేవుని వద్దకు నడిపిస్తాను. ఇది నచ్చక నువ్వు అన్నట్టు నన్నెవరైనా చంపేస్తే ఆ మరణం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక హతసాక్షిగా మారడానికి నా మరణం ఒక సువార్త అవుతుంది. నేను దేవుని దగ్గర ఉంటాను. తమ్ముడు, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటన్నయ్య? నీ చెయ్యివు. ఒకవేళ నన్నెవరైనా చంపితే అన్నయ్య, వారిని నువ్వు క్షమించి విడిచిపెట్టాలి. పో 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 పో. అన్నయ్య, అన్నయ్య, శత్రువును కూడా ప్రేమించమన్నావు కదా అన్నయ్య. నువ్వు చెప్పిన విధంగానే నిన్ను చంపిన వ్యక్తిని వదిలేశాను అన్నయ్య. కన్నీట కరిగిన స్మృతులు, గుండెల్లో ఎన్నో వ్యథలు, విశ్వాసుల జీవితాలు పలుకుతున్న సాక్ష్యాలు. రాళ్ళ క్రింద నలిగిన వాళ్ళు, రంపాలకు తెగిపడినోళ్ళు, కత్తుల రక్తాక్షరాలు, క్రీస్తు కొరకు హతసాక్షులు, పరదేశులు, యాత్రికులు, తండ్రికిష్టులైన తనయులు ఎంత యోగ్యులు, నీతిమంతులు, మార్గదర్శులు, మాదిరి మనకుంచిపోయిన మార్గదర్శులు. పలుమార్లు ఆకలి దప్పులు, అపరిమితముగా తిన దెబ్బలు, చెరసాలలో పొందిన యాతనలు, ఆపదలలో అనేక మారులు, ప్రాణాపాయములు, నిందలు, జాగరణములు, ఉపవాసములు. లోకమునకు నచ్చని వారు తిరస్కారములు పొందారు, సకల జనులు ద్వేషించిన వారు. కుటుంబములు కోల్పోయారు, దిగంబరులుగా మారారు, కొండలలో గుహలలో బ్రతికారు. ప్రాణమిచ్చిన క్రీస్తు దాసులు, తమ సిలువను మోస్తూ బ్రతికిన గొప్ప వీరులు.